పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సల్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు విచారిస్తున్నారు. బర్లా పర్లయ్యను హత్య చేసిన శ్రీధర్ వర్మ ఇంట్లో మరో చెక్క పెట్టే ప్యాకింగ్ కవర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉండి మండలం ఎండగండిలో ఈ నెల 19న సాగి తులసి తల్లిదండ్రుల ఇంటికి చెక్కపెట్టిలో డెడ్ బాడీ వచ్చింది. పార్సిల్ ఓపెన్ చేసిన తర్వాత తులసి మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం రావడంతో తులసి కుటుంబ సభ్యులను పోలీసులు విడివిడిగా విచారణ చేపట్టారు. పార్సిల్లో వచ్చిన మృతదేహం కాళ్లలోని గాంధీనగర్కు చెందిన బర్లే పర్లయ్యదిగా ఈ నెల 23న గుర్తించారు. అదే రోజు రాత్రి బంటుమిల్లిలో శ్రీధర్ వర్మను అదుపులోనికి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాళ్లలోని శ్రీధర్ వర్మ మొదటి భార్య ఇంట్లో మరో చెక్క పెట్టి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీధర్ వర్మ తీరుపై ఉన్న అనుమానాలు బలపడ్డాయి. తులసి తండ్రి ముదునూరి రామరాజుతో శ్రీధర్ వర్మకు ఆస్తి విభేదాలు ఉన్నాయని, తులసి చెల్లెలు రేవతిని రెండో వివాహం చేసుకున్న శ్రీధర్ వర్మ ఆస్తి కోసం ఈ విధమైన బెదిరింపులు చేసినట్లు తెలుస్తోంది. వర్మ ఇంట్లో లభ్యమైన మరో చెక్క పెట్టే ప్యాకింగ్ కవర్స్ ఎవరి కోసం సిద్ధం చేశాడు అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. శ్రీధర్ వర్మగా పిలువబడుతున్న తిరుమాని వర్మే పర్లయ్యను హత్య చేశాడు అని కాళ్ల గ్రామస్తులు చెబుతున్నారు. పర్లయ్య ఈ నెల 15న వర్మ ఇంటికి కూలి పని నిమిత్తం పిలవగా వెళ్లిన దృశ్యాలు సమీప సీసీ ఫుటేజ్లో లభ్యమయ్యాయి. డెడ్ బాడీ పార్సిల్ను ఆటోకి ఇచ్చిన మహిళ వర్మ మొదటి భార్యనా లేక మరో మహిళ అనేది తెలియాల్సి ఉంది. పార్సిల్ డెలివరీ అనంతరం రెడ్ కలర్ కవర్లో వర్మ వెళ్లిపోవటం కూడా సీసీ ఫుటేజ్ లభ్యం కావడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మృతుడు పర్లయ్య తన భార్య పిల్లలను వదిలేసి కాళ్లలో నివసిస్తూ కూలి పనులు చేస్తూ మద్యంకు బానిసగా మారినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పర్లయ్యను వర్మ ఎందుకు చంపాడు, తులసి ఇంటికి ఎందుకు పార్సిల్ పంపాడు అనేది తెలియకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన డెడ్ బాడీ పార్సిల్ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న తిరుమాని వర్మ అలియాస్ శ్రీధర్ వర్మ నోరు విప్పితే కానీ అసలు విషయం బయటకు తెలిసే అవకాశం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మను పోలీసులు విచారిస్తున్నారు. బర్లా పర్లయ్యను హత్య చేసిన శ్రీధర్ వర్మ ఇంట్లో మరో చెక్క పెట్టే ప్యాకింగ్ కవర్ స్వాధీనం చేసుకున్నారు. ఉండి మండలం ఎండగండిలో ఈ నెల 19న సాగి తులసి తల్లిదండ్రుల ఇంటికి చెక్కపెట్టిలో డెడ్ బాడీ వచ్చింది. పార్సిల్ ఓపెన్ చేసిన తర్వాత తులసి మరిది శ్రీధర్ వర్మ పరారయ్యాడు. అనంతరం పోలీసులకు సమాచారం రావడంతో తులసి కుటుంబ సభ్యులను పోలీసులు విడివిడిగా విచారణ చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, చెప్పండి, ఎండగండి డెడ్ బాడీ పార్సల్ కేసులో విస్తుపోయే నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరోవైపు శ్రీధర్ వర్మను కూడా పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? శ్రీరేఖ, అటు ఎండగండిలో ఈ నెల 19న వెలుగు చూసిన ఈ ఘటన దాదాపు 3 రోజుల తర్వాత, అంటే హత్య చేసిన 3 రోజుల తర్వాత ఆ పార్సిల్ ను ఆ తులసి ఇంటికి పంపినట్లయితే తెలుస్తుంది. దీని అంతటికి కూడా కారణం శ్రీధర్ వర్మే ప్రధాన నిందితుడిగా ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం మచిలీపట్నం బంటుమిల్లి సమీపంలో అక్కడ ఒక లాడ్జిలో ఆయన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం భీమవరం పోలీసులు విచారణ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఘటన జరిగినప్పటి నుంచి కూడా దాదాపు వారం రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మృతుడు ఎవరైతే ఉన్నారో అతను ఎందుకు చంపాడు పర్లయ్యను, ఆ కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు బహిర్గతం కాలేదు. దీనికి సంబంధించి శ్రీధర్ వర్మ నోరు విప్పితే గానీ ఇవన్నీ కూడా బహిర్గతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా తులసికి చెల్లి ఎవరైతే రేవతి ఉందో, రేవతికి రెండవ వివాహం చేసుకున్నాడు శ్రీధర్ వర్మ. అయితే శ్రీధర్ వర్మ కాళ్ళ గ్రామంలో మొదటి భార్య ఇంటిలోనే ఇంకా నివాసం ఉంటున్న నేపథ్యంలో ఆ ఇంటిలోనే మరొక చెక్క పెట్టే ఈ రోజు లభ్యం కావడం కూడా ఈ రోజు పోలీసులను సైతం మరింత భయాందోళనకు గురి చేస్తుంది. స్థానికులను కూడా ఒక చెక్కపెట్టెలో మృతదేహాన్ని పంపిస్తే మరొక చెక్కపెట్టె ఎందుకోసం ఉంచారు, మరి ఇంకొకరిని చంపేందుకు ప్లాన్ ఏమన్నది వేశారా లేదా అనేటువంటి
అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఈ తరుణంలో ఆ చెక్కపెట్టను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ గ్రామంలో అందరినీ కూడా విచారణ చేపట్టి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నటువంటి శ్రీధర్ వర్మను కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో కూడా జిల్లా ఎస్పీ నయీం అస్మి మొత్తం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ డెడ్ బాడీ పార్సిల్ ఘటనకు సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేపట్టారు. దీనికి సంబంధించి ఒక్కొక్క కోణం కూడా వెలుగు చూస్తున్న నేపథ్యంలో అందులో విస్తుపోయే నిజాలు కూడా వస్తున్నాయి. ఒక సీసీ ఫుటేజ్ కూడా విడుదలైంది. ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం సమయంలో శ్రీధర్ వర్మ ఇంటికి పనులు చేసే నిమిత్తం వెళ్ళినటువంటి ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత మృతదేహం పార్సిల్ ఇచ్చిన తర్వాత తిరిగి ఆ కారులో ఎవరైతే శ్రీధర్ వర్మ ఉన్నాడో ఆ కారులో వెళ్ళేటువంటి ఫుటేజ్ కూడా లభ్యం కావడంతో వాటి ఆధారంగా పోలీసులు ఈ కేసును మరింత ముందుకు తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఘటనలో దాదాపు శ్రీధర్ వర్మే ప్రధాన నిందితుడు, అతనే హత్య చేశాడని వినిపిస్తున్నప్పటికీ కూడా ఆ మృతదేహాన్ని పార్సిల్ ఒక మహిళ ఆటోలో ఎక్కించి ఆ తులసి ఇంటికి పంపించింది కాబట్టి ఆ మహిళ ఎవరు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. శ్రీధర్ వర్మ మొదటి భారీగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఈ కేసు మరొక 24 గంటల్లో కూడా పూర్తిగా క్లోజ్ అవబోతుందని కూడా చెప్పుకోవచ్చు. శ్రీధర్ వర్మ హత్య చేశాడని, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెబుతున్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనికి పూర్తి నిందితుడిగా అయితే చూపిస్తున్నాయి. శశిరేఖ. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.